వెల్కమ్ టు ద 100 డేస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ డే 2. మన సినిమాలో గ్రేట్ క్యారెక్టర్స్ రాయాలి అంటే దానికి కావాల్సిన 5 ఇంపార్టెంట్ ట్రేట్స్ చెప్తా ఈ రీల్ లాస్ట్ వరకు చూడండి. సో పాయింట్ నెంబర్ 1, సుకుమార్ గారి ఫేవరెట్ ఇంపర్ఫెక్ట్ క్యారెక్టర్స్. మీ క్యారెక్టర్కి ఒక ఫ్లా పెట్టండి. ఒకడు మంచివాడు, మహాన్ భావుడు, పైనుంచి దిగొచ్చాడని కాకుండా వాడు కూడా మనలాంటి నార్మల్ మనిషే, వాడికి కూడా ఏదో ఒక ఇంపర్ఫెక్షన్ ఉంది. స్మగ్లింగ్ చేసి పైకి ఎదుగుదామని అనుకోవడము, లేదంటే పక్కోడిని చూసి అసూయతో రగిలిపోయి దానివల్ల ఏదైనా చేయడము, అట్లా ఏదో ఒక బ్యాడ్ ట్రేట్ వాళ్ళలో పడేయండి. దాంతో ఆటోమేటిక్గా మీకు క్యారెక్టర్లో డెప్త్ పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, మిస్టరీ. మీ క్యారెక్టర్ గురించి సినిమాలో చెప్పేటప్పుడు మొత్తం జనాలకి చెప్పేయకుండా కొంచెం తెలిసి తెలియనట్టుగా కొన్ని విషయాలు వదిలేయండి. లైక్ ఖైదీ సినిమాలో కార్తీ క్యారెక్టర్ లాగా అనమాట. కార్తీ బ్యాక్ స్టోరీ మనకు తెలీదు, సో అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందా అని చెప్పి ఆ క్యారెక్టర్ వెనకాల ఉన్న మిస్టరీ ఏంటని చెప్పి వి థింక్ ఎ లాట్. సో ఇలాంటి మిస్టరీ అనేది క్యారెక్టర్కి చాలా డెప్త్ యాడ్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 3, డిస్టింక్టివ్ ట్రేట్స్. అంటే మీ క్యారెక్టర్లో ఒక బాడీ లాంగ్వేజ్లో కానీ లేకపోతే వాళ్ళ యొక్క బిహేవియర్లో కానీ ఏమైనా డిఫరెంట్ ట్రేట్స్ ఉన్నాయా? లెట్స్ సే పుష్ప క్యారెక్టర్ తీసుకున్నాం అనుకోండి, వాడికి కొంచెం భుజం డిఫరెంట్గా ఉంటుంది, మాట్లాడేటప్పుడు కైని పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు. సో దీనివల్ల ఆటోమేటిక్గా క్యారెక్టర్కి తెలియకుండానే ఒక లేయర్ యాడ్ అవుతుంది. లేదంటే క్యారెక్టర్ బిహేవ్ చేసేటప్పుడే కొంచెం డిఫరెంట్గా కనబడతారు. ఆటోమేటిక్గా క్యారెక్టర్లో డెప్త్తో పాటు కొంచెం బెటర్గా, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది.